ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్యాన్ రెగ్యులేటర్ ఖరాబ్ అయితే ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్గా నేను చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా ఇంట్లోనే ఈ పని సులభంగా చేసుకోగలుగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ ఏది ఉండదు కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్విచ్ చేశాను, ఫ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఇప్పుడు బోర్డును ఓపెన్ చేయండి. రెగ్యులేటర్ తిప్పి చూడండి. రెగ్యులేటర్ తిప్పి చూసినా ఫ్యాన్ తిరగదు. కొన్ని ఫ్యాన్స్కి రెగ్యులేటర్ ఫెయిల్యూర్ అయితే తిరగవు ఫ్రెండ్స్. బోర్డు స్క్రూలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అవసరమైతే ఎలక్ట్రీషియన్ కాని వాళ్ళు మెయిన్ బంద్ చేసుకోవడం బెటరు. ఎలక్ట్రీషియన్స్ అయితే మెయిన్ బంద్ చేయకుండా పర్వాలేదు. ఇంకా ఫ్రెండ్స్, ఆ రెండు రెగ్యులేటర్కు వెళ్ళే వైర్లు ముందుగా స్విచ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఫ్యాన్కు సంబంధించిన స్విచ్ కరెక్ట్ ఉందా లేదా టెస్టర్ తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది ఫ్యాన్ స్విచ్ను ఆన్ చేసి ఫస్ట్ పోల్ అండ్ సెకండ్ పోల్ టెస్టర్ పెడితే అది వెలిగితే ఓకే ఫ్రెండ్స్, స్విచ్ ఓకే ఉందన్నట్టు. ఇప్పుడు రెగ్యులేటర్ను తొలగించండి. రెగ్యులేటర్ కనెక్షన్స్ తీసేయండి. రెగ్యులేటర్ కనెక్షన్స్ తీసివేసిన తర్వాత ఫ్యాన్కు సంబంధించినటువంటి ఒకే ఒక వైర్ మాత్రం ఉంటుంది. ఫ్యాన్ దగ్గరికి వెళ్ళే వైరు, ఫేస్ వైరు. ఆ ఒకే ఒక వైర్ను పవర్ సప్లైకి ఆన్ నుంచి చూస్తే అలా స్పార్కింగ్ వస్తుంది ఫ్రెండ్స్. స్పార్కింగ్ వస్తుంది అంటే ఫ్యాన్ ఓకే ఉన్నట్టు. చక్కగా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆ స్విచ్కి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఫ్రెండ్. మనం ఇప్పుడు రెగ్యులేటర్ని తొలగించాము, చూడండి ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంత దూరం చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కాంటెంట్స్ రాబోయే రోజుల్లో చాలా పెడతాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. నా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.